యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజ్పురం శివారులోని బునాదిగాని కాలువ పరిస్థితిని పరిశీలించారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 90 రోజుల ముందు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సాక్షిగా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మరియు భువనగిరి నియోజకవర్గంలోని బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని, రైతులకు రుణమాఫీ చేశారు అని, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం ఈ రోజు ఈ సమావేశం నిర్వహించి పనుల్ని తొందరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అందుకోసం రైతుల నుండి భూసేకరణ ప్రక్రియలో వారికి అర్థమయ్యే విధంగా నచ్చజెప్పి ప్రాజెక్టు పనులకు ఆవాసమైన భూమిని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు వారు విజ్ఞప్తి చేశారు. రోజులు ముందు ఇదే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా రైతు రుణమాఫీ చేస్తా, ఈ 3 పిలాయిపల్లి, తర్వాత ధర్మారెడ్డి, తర్వాత బునియాద్గాని ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉంటాయో అవి కూడా చేస్తానని చెప్పిపోయిన ముఖ్యమంత్రి వర్యులు తర్వాత ఇక్కడికి వచ్చిన మా అన్న ఉత్తమన్న నిన్ననే ఫోన్ చేసి చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే గతంలో ఒకసారి మంత్రి పదవి చేసి ఈసారి తెలంగాణ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం వచ్చి ఏదైతే రైతులకు అన్నం పెట్టే అటువంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని ఒక సంకల్పంతో ఉన్నటువంటి మా అన్న ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పార్లమెంట్లో పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చాలా విషయాలు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్చ చేసి రైతులకు సంబంధించినటువంటి ముఖ్యంగా రాజగోపాల్ అన్న ఇప్పుడు ఉన్నటువంటి నేను కూడా అన్నకు చెప్పిన ఎస్టిమేషన్స్ ప్రకారం అన్న చెప్పినట్టు కొంచెం కాలువలు పెంచితే లాంగ్ టర్మ్కి పనికొస్తాయి. అలాగే కాలువలు పెంచినప్పుడు కొంచెం కాస్టింగ్ పెరుగుద్దన్నా కానీ ఇది ఒక కొన్నేళ్ల దాకా పనికొస్తాయి. ఎందుకంటే కాలువలు పెంచితే కొసదాకా నీళ్ళు పోతాయి. కాలువలు సన్నగా ఉంటే ఏమవుతుందంటే మధ్యన కొంతమంది ఇప్పుడే చెప్పారు మోటార్లు పెట్టుకొని ఈ కాలువ తొమ్మినా కానీ నీళ్లు కొసకపోవట్లేవు. కాబట్టి కాలువలు పెంచితే ఎందుకంటే సోర్స్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి కాలువలు పెంచుకుంటే మనకు కొంచెం కాస్టింగ్ పెరిగినా కానీ లాంగ్ టర్మ్ మనకి పనికొచ్చే పరిస్థితి ఉందని నేను ఉత్తమన్నకు, నేను రాజగోపాల్ అన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం కాస్టింగ్ విషయంలో పెంచే విధంగా చూడమని చెప్పినాం. అలాగే మీ అందరికీ అందరు చెప్పి ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ అన్న చెప్పుకో ఈరోజు ఆల్రెడీ మీ కమిట్మెంట్ ఇచ్చేపోతుండు ఉత్తమన్న. ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తా అని చెప్పిండు. అక్కడ కొంతమంది రైతన్నలు మాట్లాడతా అంటే కూడా అన్న ఏమనంటే సమయం లేదు కాబట్టి మీ తరపు నుంచి కంప్లీట్ చేస్తా, సమస్యలు నాకు తెలిసి అందరు చెప్పారు మీ ఎమ్మెల్యేలు కూడా, మీ సమస్యలు కూడా. కాబట్టి ఈరోజు మనం అనుకున్నది సాధించాలంటే ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడమే గొప్ప కాదు, మీ సైడ్ నుంచి కూడా అంటే ఎస్పెషల్లీ ఇంతకుముందు జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఈ భూసేకరణ అంటే ఈ భూమి ఏదైతే అవసరం ఉందో ఈ కాలువలు తొమ్మడానికి. ఎందుకంటే మేము బండిలో వచ్చినప్పుడు హెలికాప్టర్ దిగంగానే పొంగులేటి సీనన్న చెప్పిండు ఈ ప్రాజెక్టుల మేజర్ ఛాలెంజ్ ఏంటంటే శాంక్షన్ చేసుడు గొప్ప కాదు, శాంక్షన్ చేసినాక కూడా ఇవి ఇంప్లిమెంట్ కావాలంటే రైతులు ఒప్పుకోవాలి. ఎందుకంటే భూమి రేట్లు పెరిగినాయి కాబట్టి అందరికీ నీళ్లు కావాలి కానీ జానడి జాగ ఇయడానికి ఎవరు రెడీగా ఉన్నాడు. ఆ జానడి జాగ ఇచ్చి రైతులందరినీ కాపాడుకునే విధంగా మీరు వాళ్ళను చైతన్యవంతులు చేసి భూమి ఇప్పించే ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది చేసినప్పుడే దీనికి మనం అనుకున్న కార్యక్రమం ముందుకు పోతుందని తెలియజేస్తూ మరొకసారి మా అన్నలందరికీ కృతజ్ఞతలు తెలియ